బ్యానర్పై ఈ సినిమాను ప్రారంభిస్తున్నాము. అన్ని సినిమాలకు ఉన్నట్టుగానే నేను ఈ సినిమా కూడా ఒక ఫైనాన్షియల్గా ఒక నిర్మాణ సారథ్యం వహిస్తున్నాను. పల్లి కేశవరావు గారు కానీ మాకు మిగతా వారితో మొదటి నుంచి ఉన్నవి ఇవన్నీ. ఎప్పుడైతే మేము డైరెక్టర్ అశోక్ తేజ గారిని సంప్రదించిన ఆయన ఒక స్టోరీ చెప్పారు. ఇప్పటి వరకు అలాంటి స్టోరీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మేమైతే ఎన్నో సబ్జెక్టు చూసా కానీ ఇంత బాగా చాలా బాగా నచ్చింది. ఇదొక సెన్సేషనల్ మూవీ కావాలనుకుంటున్నాము. ఇది చివరి వరకు కూడా ఎవరు చెప్పలేరు ఇది సస్పెన్స్ ఎలా ఉంటుందన్నది ఎవరు మాట్లాడలేరు. వారు చెప్పగానే క్యాథరిన్ గారు మరియు శాండీ గారు హీరోగా ఈ మూవీని స్టార్ట్ చేస్తేనే వాళ్ళైతేనే ఈ సినిమాకు యాప్ట్ అవుతారన్న ఉద్దేశంగా సంపత్ గారు మాట్లాడారు. ఇదంతా ఓకే అయిపోయింది. ముఖ్యంగా హీరోయిన్గా ఎదురుగా కనిపించేది మనకు ఇప్పుడు ఎదురుగా ఒక హీరోయిన్ అంటే అందరికీ తెలియని విషయాలు ఇంకో ముగ్గురు హీరోయిన్లు కూడా ఇందులో ఎంటర్ అవుతారు కథానుపరంగా. ఇది చివరి వరకు ఎలా ఉంటుంది, హీరోయిజం ఎలా చూపెడతాడు హీరో అన్నది ఈ చిత్రానికి చాలా ముఖ్యము. అంతేకాకుండా మేము ఒకటే ప్లాన్ చేసుకున్నాము, ఇవాటి నుంచి మొదలు పెడితే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఏ రోజు పని ఆగదు, ఏదో పని చివరి వరకు జరుగుతుంది. ఫైనాన్షియల్గా కానీ మేము ఏ విషయంగానూ కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. ఇప్పుడు వస్తున్న సినిమాలకు అనుగుణంగా అంటే ఒక బేబీ ఫుల్ సక్సెస్ అయింది ఈరోజు ఒక సినిమా అంటే అంత అంచనాలు ఏమి మించకుండా కూడా మేము ఈ సినిమాలు షూటింగ్ చేయాలని చెప్పి ముందే లొకేషన్స్ పరంగా వైజాగ్, అరకు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాము. మీరు ఏ రోజు చూసినా ఈ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ ఉంటుంది. చివరికి మేము రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము. సంక్రాంతి కంటే ముందే ఈ సినిమా రావాలని చెప్పి మీరు డేట్ నోట్ చేసుకోండి. డిసెంబర్ 22 నాడు అక్కడి నుంచి మొదలు పెడితే మా సినిమా సంక్రాంతి వరకు నడవాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాను డేట్ ఫిక్స్ చేసుకొని ఈ సినిమా నడుస్తుంది. పల్లి కేశవరావు గారు కానీ, జగదీష్ గారు కానీ, నేను కానీ ఈ సినిమా బడ్జెట్ విషయంగా ఏ మాత్రము కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను కంటిన్యూ చేస్తామని మనవి చేస్తూ కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ గారి గురించి చెప్పాలి. సో నేను స్టోరీస్ వినే క్రమంలో చాలా స్టోరీస్ వింటున్నాను. బేసికలీ థ్రిల్లర్స్ అంటే నాకు కొంచెం దూరం అండి. బట్ అశోక్ గారు చెప్పిన స్టోరీ అసలు మనం చాలాసార్లు వింటుంటాం, స్పైన్ చిల్లింగ్ స్టోరీస్ అని, స్పైన్ చిల్లింగ్ ఫిలిం అని. నిజంగా స్టోరీ చెప్పినప్పుడు నాకు అంత స్పైన్ చిల్లింగ్ అనిపించింది. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ట్విస్ట్ కూడా మీకు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, నేను చాలామంది అడుగుతున్నారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయమని. సో నేను మంచి కథ కోసం వెయిట్ చేశాను, పోలీస్ ఆఫీసర్గా కనపడదామని. దీంట్లో నాకు మంచి కథ, మంచి పాయింట్ అండ్ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ కనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ గారు. మంచి స్టోరీ రాసుకున్న నేను ఓదల రైల్వే స్టేషన్ కూడా చూశానండి. చాలా బాగా తీశారు ఆయన. అంటే ఆ చిన్న కాన్సెప్ట్ని అంత బాగా ఎలివేట్ చేసి ప్రతి సీన్ని మనకి టచ్ అయ్యేలా తీయడం అనేది చాలా, అంటే ఆ బడ్జెట్లో ఆ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో చూసిన తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా కూడా మంచి రిజల్ట్ వస్తుందని. అండ్ అట్ ది సేమ్ టైం క్యాథలిన్, సో మనం చాలా సినిమాలు చూసాం. క్యాథలిన్ చాలా చాలా అందంగా, మనం ఎమ్మెల్యే చాలా సినిమాలు చూసాం. సో గ్లామర్ కానీ ఇదంతా కూడా ఈ సినిమాకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ క్యాథలిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇప్పటిదాకా. హీరోయిన్కి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి మనం డిజైన్ చేయొచ్చని మన డైరెక్టర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇంకా మన పల్లి కేశవరావు గారు ఈ సినిమా నిర్మిస్తున్నారు, జగదీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి టీం, మంచి స్టోరీ. సో డెఫినెట్లీ మంచి సక్సెస్ కొడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరు మెంబర్స్ చాలా థ్యాంక్ యూ. అండ్ I'm very happy to be a part of production number 1 of KCR Films and Sri Mahavishnu Movies. Very happy to be working with our producer Pali Keshwar Rao. So na journey ఈ సినిమాలో ఎలా మొదలైందంటే,
అశోక్ గారు నన్ను ఫోన్ చేశారు, చెప్పారు ఒక చాలా గొప్ప కథ ఉంది, ఒక చాలా గొప్ప క్యారెక్టర్ ఉంది, ఒకసారి వినండి. సో నేను కూడా అంటే ఐ వాంట్ టు డూ రియలీ గుడ్ ఫిల్మ్. సో మనం కలిసాము, ఆయన చెప్పారు, అండ్ నిజంగా నాకు అనిపించింది దట్ ఇట్ ఈస్ అ రియలీ ఇంట్రెస్టింగ్ మూవీ. అండ్ మన టీమ్, అశోక్ గారు ఒక చాలా మంచి టీమ్ని సెటప్ చేశారు, కాస్ట్ కానీ క్రూ కానీ. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా చాలా సపోర్టివ్ ఉన్నారు, చాలా ప్యాషనెట్ ఉన్నారు సినిమాకి. సో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు ఆ విషయంలో. సో I feel that it's a really good team to work with, and I believe that cinema is about team effort. And we have to thank Sampath Nandi Garu for supervising the screenplay and making sure that it is really tight. Ee cinema oka chala screenplay driven cinema anamata. The genre, if I would call it an action thriller. It's a very interesting genre, but from a very new point of view, oka kotta point of view nunchi. So I can promise you that it will be an interesting watch, and that we are making an interesting film. Thank you very much for your support, and have a good day. నేను కామన్వెల్త్లో 3 గోల్డ్ మెడల్స్ కొట్టాను. సో నాకు ఈ మూవీలో ఒక పోలీస్ క్యారెక్టర్ అనేది నాకు డైరెక్టర్ సార్ చెప్పారు ఆ క్యారెక్టర్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు మీరందరూ చూస్తున్నట్టు డైరెక్టర్ సార్ గారని, పల్లి కేశవరావు గారని, జగదీశ్వరరావు గారని చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఈరోజు ఎంతమంది స్టేజ్ మీద ఉన్నాము అంటే వీళ్ళు ఒక 2 years నుంచి వర్కౌట్ చేస్తున్నారు. సో అందరం ఇలా వచ్చాం. థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ సార్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అదేవిధంగా మీ అందరి మనస్ఫూర్తిగా మళ్ళీ సక్సెస్ మీట్లో మీట్ అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. పల్లి కేశవరావు, కేసీఆర్ ఫిలిమ్స్, శ్రీ మహావిష్ణు మూవీస్ మీద మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసామండి. నేను ఇండస్ట్రీకి పాతవాడినే. అట్లాగే ఈ సినిమాకి ఒక మంచి కథ దొరికిందండి. అట్లాగే డైరెక్టర్ అశోక్ తేజ గారు, ప్లస్ అట్లాగే దీనికి మా పార్ట్నరు విజయప్రకాష్ గారు అండి, సోమ విజయప్రకాష్ గారు. ఆయనతో కంటిన్యూగా నేను 7 సినిమాల దాకా మేము ట్రావెల్ చేసామండి. దీనికి ముఖ్యమైన వ్యక్తులు ఏంటంటే, ముందు మెయిన్గా క్యాథరిన్ గారు అండి, హీరోయిన్ క్యాథరిన్ గారిని ఫస్ట్ మేము అప్రోచ్ అయినప్పుడు ఆమె కోసం మేము 3-4 months వెయిట్ చేసామండి. థ్యాంక్స్ టు హరినాథ్, ఎందుకంటే మేడం గారు డేట్లు మాకు ఇచ్చి మాకు చాలా సపోర్ట్ చేశాడండి. అట్లాగే హీరో గారు శాండీ గారికి ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి. ఒక పోలీస్ క్యారెక్టర్ ఎలా అసలు అద్భుతం అండి. అంటే మేము చెప్పడం గురించి కాదు కానీ ఏదో మేము ఒక మంచి కథ రెడీ చేసామండి. దీనికి రమేష్ రెడ్డి గారు సపోర్టు, అట్లాగే రైటర్ సపోర్టు చాలా ముఖ్యమైన పని అండి అది. అట్లాగే మ్యూజిక్ అండి, అనూప్ రూపెన్ గారు మంచి మ్యూజిక్ అండి. జునేద్ గారు అండి, ఎడిటర్ జునేద్ గారు, కెమెరామ్యాన్ ముత్యాల సతీష్ అండి, మంచి టెక్నీషియన్స్ అండి. నాకు అందరూ కుదిరారండి ఏకంగా. అట్లాగే ఈ సినిమా ఒక హీరో కానీ హీరోయిన్ కానివ్వండి, ఒక కనిపించని కొంచెం సన్నివేశాలు చాలా ఉన్నాయండి. ఒక అద్భుతంగా ఉంటుందండి. థ్రిల్లర్ అండి. ఈ సినిమా థ్రిల్లర్ జోన్లో నడుస్తుందన్నమాట. మీ అందరూ వచ్చినందుకు, ఈ వర్షంలో, ఈరోజు వర్షం అసలు నాకు భయం వేసిందండి. యాక్చువల్గా అది గ్రాండ్గా చేయాలనుకున్నాను, ఇది జరిగింది. మీరందరికీ క్షమించండి మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు షూటింగ్ అండి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 15 దాకా కంటిన్యూగా వెళ్తుందండి. అట్లాగే డిసెంబర్లో మా విజయప్రకాష్ గారు చెప్పినట్టు మేము రిలీజ్కి ప్లాన్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా యాజ్ ఎ డైరెక్టర్గా నేను మైక్ పట్టుకున్నానంటే దానికి కారణం సంపత్ నంది గారు. ఓదెల రైల్వే స్టేషన్ స్క్రిప్ట్ ఇచ్చి నన్ను డైరెక్ట్ చేయమన్నందుకు ఈ విధంగా సంపత్ నందికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఓదెల రైల్వే స్టేషన్ ఆహా ఓటీటీ ద్వారా అది రిలీజ్ అయ్యి ఎంత విజయవంతమైందనేది అందరికీ తెలుసు. ఆ మూవీ చూసి నాకు డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన పల్లి కేశవరావు గారికి, జగదీశ్వరరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. స్టోరీ ఒక 10 months స్క్రిప్ట్ వర్క్ చేసాం. చేసిన తర్వాత ప్రొడ్యూసర్ గారికి చెప్పాం, జగదీష్ గారికి, పల్లికేశ్వరరావు గారికి, మనం చేసే ఇదే కథ చేస్తాం అని డిసైడ్ అయ్యి నాకు చెప్పారు. అప్పుడు నేను ఫస్ట్ క్యాథరిన్ గారికి చెప్పాను, చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగుంది, నేను చేస్తానని ఇమీడియట్గా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్
సందీప్ గారు. తను జార్జ్ రెడ్డి తర్వాత చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి, ఒక 25-30 నేను విన్నాను కానీ చేయలేకపోయాను నచ్చక. ఈ స్టోరీ విన్న తర్వాత ఇది నేను ఖచ్చితంగా నేను చేస్తాను సందీప్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా టెక్నీషియన్స్ అనూప్ గారు, రాజీవ్ గారు అండ్ జునైద్ గారు, ఇంకా మిగతా అందరికీ పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ కూడా మీకు త్వరలో డీటెయిల్స్ అని చెప్తాను. స్టోరీ రివీల్ చేయడానికి లేదు, బట్ ఏంటంటే ఇది స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది. నేను ఓదల ఎలా అయితే చేశానో దానికంటే 10 times బెటర్గా ఉంటుంది. మిగతా విషయాలను తర్వాత చెప్తాను. నంది గారు చేశారండి, సుచాన్ శ్రీ కళ్యాణ్ గారు చేశారు. స్క్రిప్ట్ ఇదంతా కూడా ప్రసన్న కుమార్ గారు ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా స్పెషల్ క్యారెక్టర్స్ కీర్తి చావ్లా అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఒకటి రాజా గారు చేస్తున్నారు, శ్రీవేణుల గారి అబ్బాయి. ఇంకా పూజ, శ్రీవల్లి మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఆ డైలాగ్స్ రమేష్ రెడ్డి గారు రాశారండి, చాలా బాగా రాశారు. మధునందన్ అండ్ శ్రీనివాస్ రెడ్డి ఇలా క్యాస్టింగ్ అంతా ఉందండి. సో థ్యాంక్ యూ.